నవరాత్రులు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎటువంటి వారు ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఏ మానవుడికైనా తన జీవితంలో సమయానికి వివాహం కాకపోయినా, లేదా వివాహం ఆలస్యం అవ్వడం, లేదా వివాహం అయినప్పటికీ దగ్గరికి వచ్చి ఆగిపోవడం వంటి సమస్యలు ఏర్పడడం, కొంతమందికి వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, స్త్రీలకి భర్త యొక్క అనురాగం సరిగ్గా లభించకపోవడం, భార్యాభర్తల మధ్య విభేదాలు అధికంగా ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ఒకవేళ మీరు నవరాత్రులలో అమ్మవారిని పూజించిన, దర్శించిన, అమ్మవారి యొక్క స్తోత్రాలు పఠించిన ఈ దోషాలన్నీ నివృత్తి అవుతాయి. జాతక ప్రకారం జాతకాలలో ఎవరికైనా కుజ దోషం ఉన్నా, కాలసర్పదోషం ఉన్నా, రాహుకేతు దోషం వంటి దోషాలు ఉంటే ఆ దోషములను తొలగించుకొని శుభ ఫలితాలు పొందడానికి కుజగ్రహానికి, రాహుగ్రహానికి ప్రతీక అయినటువంటి అమ్మవారిని, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ఉత్తమమైనటువంటి పూజలు, వ్రతాలు ఉన్నాయంటే దేవీ నవరాత్రులలో చేసేటువంటి ఈ పూజలు, వ్రతాల వల్ల ఆ దోష నివృత్తి ఖచ్చితంగా జరుగుతుందని శాస్త్రం చెప్పింది. ఇంకా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎవరైనా వ్యాపారంలో నష్టాలు, పనులన్నీ ఆటంకాలతో ఆగిపోయినా, రాహు మహర్దశ వంటి దశలు నడుస్తూ ఇబ్బందులు కలుగుతున్నా, అటువంటి వారు నవరాత్రుల్లో అమ్మవారిని పూజించినట్లయితే ఆ దోష నివృత్తి జరుగుతుందని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే ఏ వ్యక్తికైనా ముఖ్యంగా ఉద్యోగంలో సమస్యలు, ఉద్యోగంలో ఇబ్బందులు వంటివి కలుగుతున్నా, ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నా, అటువంటి సమస్యల నుండి బయటపడేయడానికి, ఆ సమస్యల నుంచి బయటపడి ఉత్తమమైన ఫలితాలు పొందడానికి ఆచరించవలసినటువంటి వ్రతాలలో నవరాత్రులలో అమ్మవారిని మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి స్వరూపముగా ఈ 9 రోజుల్లో కనీసం ఆఖరి 3 రోజుల్లో పూజించినటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలకి సౌభాగ్యం కావాలన్నా, అంటే సంతానము కలగాలన్నా, కలిగిన సంతానం నిలబడాలన్నా, సంతానం ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలన్నా, అలాగే స్త్రీలకి భర్తతో ఆనందంగా, ఐదోతనంతో ఆరోగ్యంగా కలకాలం ఉండాలి అనుకున్నా, వైధవ్యం వంటి దోషాలు వారికి రాకూడదు అనుకుంటే